ఓం నమో వెంకటేశాయ. చాలా జనాలకి దివ్య దర్శనం టోకెన్ అంటే ఏంటని ఇంకా డౌట్ ఉంది. చాలా జనాలు కమెంట్లు అడుగుతూ ఉంటారు, డిఎం కూడా చేస్తూ ఉంటారు. కమెంట్లు అడిగే వాళ్ళకైతే మనలో కొందరు అన్నులుంటారో వాళ్ళైతే భలే రిప్లైలు ఇస్తారు, భలే క్లారిఫికేషన్ ఇస్తారు. వాళ్ళకంతా థ్యాంక్స్ అన్న. ఇప్పుడు మనం దివ్య దర్శనం టోకెన్ అంటే ఏమని మాట్లాడుకుందాం. దివ్య దర్శనం టోకెన్ అనేది కూడా ఎస్ఎస్టీ టోకెన్ లాగే అది ఒక తర టోకెన్. అంటే ఒక టైం స్లాట్లో వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకునేది. దాని ప్రాసెస్ ఎట్లా అంటే ముందుగా మనకి దివ్య దర్శనం టోకెన్ డైలీ 2000 టోకన్లు ఉంటుంది. ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు, ఇంకెక్కడ ఇచ్చలేదు. దీనికైతే మనం ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఎత్తుకుపోయి ఎట్లా ఎస్ఎస్టీ టోకన్ని తీసుకుంటాం కదా అటాచ్ చేపించి దీనికి సేమ్ ప్రొసీజరే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. టైమింగ్స్ అయితే ఇప్పుడు మార్నింగ్ 5 AM ఇస్తూ ఉంటారు, అంటే ఈ టోకన్లకి కూడాను. వన్స్ మీరు టోకన్లు తీసుకున్నాక శ్రీవారి మెట్టు మార్గంగా అయితే కొండెక్కాల్సి పడుతుంది. అల్పిరి మార్గంగా ఎక్కితే ఈ టోకెన్ అయితే వ్యాలిడ్ ఉండలేదు. ఎందుకంటే శ్రీవారి మెట్టు ముఖాంతరం మనం ఎక్కేతాడో 1200 మెట్టు దగ్గర అయితే మనకు ఒక స్కానింగ్ ఆఫీస్ ఉంటుంది. ఆడ మనకి కింది చిన్న టోకన్ని స్కాన్ చేయించినప్పుడు అది దివ్య దర్శనం టోకన్ లాగా వ్యాలిడ్ అనేది అవుతుంది. ఇన్ కేస్ మీరు స్కాన్ చేపించలేదంటే దీన్ని కొండపైన ఎత్తుకోపోయి మనకి దివ్య దర్శనం టోకన్లో క్యూలో పోదామంటే ఇటు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ మీరైతే స్కాన్ చేయించుకోనాల. ఈ దివ్య దర్శనం టోకన్లా మనకి దర్శనం అయితే ఎస్ఎస్టీ టోకన్ ఇంత కొంచెం తక్కువే టైంలోనే అవుతుంది అంటారు. కానీ ప్రజెంట్ అయితే ఎస్ఎస్టీ టోకన్ వాళ్ళని దివ్య దర్శనం టోకన్ని ఇద్దరిని ఒకే క్యూలో అయితే పంపిస్తూ ఉండరు. రీసెంట్గా ఎవరైనా దివ్య దర్శనం టోకన్ తీసుకోపోయి దర్శనం చేసుకుంటే కమెంట్స్ చేయండి. చాలా జనాలకి హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఇంకా మీ డౌట్ ఏమైనా క్లియర్ కలెక్ట్ ఇదే వీడియోకి ఒక కమెంట్ వేసుకోండి. మా నన్నోళ్ళు ఎవరో ఒకరు వెంకటరమణ స్వామి పంపిస్తాడు మీకు ఈ డౌట్లు క్లియర్ చేసేకే. ఇక్కడ వరకు నా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.